ఇక వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత బాలినేని శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇప్పుడు ఆయన పెద్ద నాయకుడు అనే ఫీలింగ్ ఉంటే మనం ఏం చేస్తాం? చెవిరెడ్డిని ఒంగోలులో ఎంపీగా గెలిపించాలి. అది ఎంతవరకు కరెక్టో ఆయనకి. వైసీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సార్? మీరు రాజీనామా చేస్తారు, మీతో పాటు ఇంకెంతమంది? నేను ఒక పార్టీ గురించి నేను ఇప్పుడేం మాట్లాడను. నాకు జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ఏమేమి జరిగినాయో అవన్నీ క్షుణ్ణంగా ఏం జరిగింది సార్? మెయిన్ ప్రధాన కారణం చెప్తాను. నేను అన్ని ఇప్పుడు ఒక 2 నిమిషాలతో అయిపోయేది కాదు, ఇది అన్నీ చెప్తాను. ఇక వైసీపీ పార్టీకి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పెద్ద షాక్ ఇచ్చి ఆయన రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఆయన బిగ్ టీవీతో మాట్లాడారు. సో 2 రోజుల్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వివరిస్తానని ఆయన చెప్పారు. సో రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఆయన భేటీ కాబోతున్నట్లుగా కూడా ఇప్పటికే ఆయన ప్రకటించారు. సో ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఆయన తదుపరి కార్యాచరణ కావచ్చు, ఏ విధానాలు తీసుకోబోతున్నారు, ఏ పార్టీలో జాయిన్ అవుతున్నారు, ఈ విషయాలన్నీ కూడా ఆయన ప్రెస్ నోట్లో చెప్తానని చెప్పారు. సో వైసీపీ పార్టీలో గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎట్టకేలకు ఆయన అసంతృప్తి నుంచి బయటపడి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు.